బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లిలో సహస్రం హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మొన్న సోమవారం ఉదయం 12-13 సంవత్సరాలున్న 6వ తరగతి చదువుతున్న సహస్రను 20 కత్తిపోట్ల పొడిచి చంపేసిన దుండగుడు ఎవడు అని పోలీసులకు ఎంతవరకు కూడా గుర్తించలేకపోతున్నారు. సీసీ కెమెరాల్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు అంటున్నారు. ఇప్పుడు బిగ్ టీవీ ఒక ఆధారాన్ని అందించబోతోంది. ఇంతవరకు పోలీసులు చెప్పింది అనుమానాస్పద వ్యక్తుల కదలికలేవి కనపడలేదంటున్నారు. ఇప్పుడు బిగ్ టీవీ మీకు కొన్ని దృశ్యాలు చూపించబోతుంది. ఆ దృశ్యాల్లో అనుమానాస్పద వ్యక్తి కదలికలు మీకు చూపించబోతున్నాం. భయంతో ఒక వ్యక్తి అక్కడ నక్కి చూస్తున్న దృశ్యాలు ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు బిగ్ టీవీ చూపించబోయే ఈ దృశ్యాలు ఈ సహస్ర హత్యకు సంబంధించిన నేర పరిశోధనలో అత్యంత కీలకం కాబోతున్నటువంటి దృశ్యాలు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. అదిగో ఒకసారి మొదటి గేటు దగ్గర చూడండి. ఒక స్త్రీ అక్కడ పనిచేస్తోంది కదా, చీపురు పట్టుకొని తుడుస్తోంది కదా. ఆ వెనుక అదిగో చూడండి ఒకసారి. ఆ గేట్ లోంచి ఒక వ్యక్తి వచ్చాడు చూడండి. ఫ్రీజ్ చేసాం చూసారా? ఆ ఒకే ఒక్క సీసీటీవీలో ఉన్నటువంటి దృశ్యాలు అవి దీనిలో మాత్రమే రికార్డ్ అయ్యాయి. ఆ వ్యక్తి చూడండి, ఇప్పుడు అక్కడ ఒక మహిళ చీపురుతో తుడుస్తోంది చూసారా? ఆ మహిళను చూసి గేటు దగ్గర ఆగిపోయాడు. ఇప్పుడు ఆ మహిళ ఒక్కసారిగా లేచి వెనక్కి తిరిగింది. అదిగో వెనక్కి తిరగగానే వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్న ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. అదిగో గేట్ లోంచి బయటకు రావడానికి వచ్చాడు. ఆ మహిళ లేచి వెనక్కి తిరగగానే వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. చూడండి అదిగో ఒక్కసారి మళ్ళీ ప్లే చేస్తున్నాం చూడండి. అదిగో ఆ వ్యక్తి గేటు దగ్గరకు వచ్చి బయటికి వెళ్ళడానికి చూశాడు. సరిగ్గా సమయం 9:57 ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నారు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించలేదు అని. కానీ మీరు బిగ్ టీవీ ఆ ఫుటేజ్ లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించింది. అదిగో ఒక వ్యక్తి బయటికి రావడానికి ట్రై చేశాడు. అక్కడ ఒక మహిళ తుడుస్తుంది. బహుశా ఆ తుడుస్తున్న మహిళ తనను గుర్తుపడుతుంది అనుకున్నాడు, లేదంటే ఆ మహిళ తెలిసిన మహిళ అయ్యి ఉండొచ్చు. ఆ మహిళ ఒక్కసారిగా అలా లేచి వెనక్కి తిరిగేసరికి ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. చూడండి, రెండు సింక్ అయ్యాయి. అతను చూడండి ఒకసారి బయటకు వస్తాడు. ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, మొదటి నుంచి ప్లే చేస్తే అక్కడ తుడుస్తోంది కదా, తుడుస్తోంది చూడండి. ఇప్పుడు గుమ్మలోంచి ఒక వ్యక్తి వస్తాడు. ఆ గుమ్మలోంచి ఒక వ్యక్తి అదిగో వచ్చాడు. ఆ మహిళ చూడండి, ఆ మహిళ ఇప్పుడు ఎలా లేస్తుంది చూడండి. ఒకసారి ప్లే చేయండి. ఆ మహిళ అలా లేచి వెనక్కి తిరగగానే ఆ గేట్ లోంచి ఒక్కసారి అదిగో చూసారా? ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. అక్కడే ఒక మహిళ ఉండటాన్ని గుర్తించాడు. ఆ మహిళ అలా లేచి వెనక్కి తిరగగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. సరిగ్గా 30 నిమిషాల పాటు మళ్ళీ మీరు అలాగే చూస్తూ ఉండండి. మరొకసారి బయటికి రావడానికి ట్రై చేసి మళ్ళీ సప్మని లోపలికి వెళ్ళిపోతాడు. చూడండి ఒకసారి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 30 సెకండ్లు అలాగే చూస్తూ ఉండండి స్క్రీన్. రెండో దృశ్యాలు మీకు చూపించబోతున్నాం. 30 సెకండ్లు మీరు చూస్తూ ఉండండి. అదిగో చూడండి ఒకసారి ఆ దృశ్యాలే. ఆ మహిళ అక్కడ ఉంది చూసారా? మరోసారి అతను బయటికి రావడానికి ట్రై చేశాడు. రెండో విజువల్స్ ప్లే చేద్దాం. రెండో విజువల్స్ ప్లే చేద్దాం చూడండి. ఆ మహిళ అక్కడ ముందుగా అదిగో చూడండి ఒకసారి మళ్ళీ బయటకు వచ్చాడు. కంటిన్యూస్ గా ప్లే చేయండి ఒకసారి. అదిగో మళ్ళీ ఆ మహిళ వెనక్కి తిరగగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి. అదిగో చూసారా? ఆ గుమ్మంలో నుంచి సరిగ్గా ఉదయం 9:57 ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బయటకు రావడానికి ట్రై చేశాడు. అక్కడే ఒక మహిళ ఆ రోడ్డు పక్కన ఆ గోడ పక్కన తుడుస్తూ ఉంది. ఆ మహిళను చూసి అతను ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయాడు. అంతేకాదు లోపలికి వెళ్ళిపోయి ఉన్నాడు. రెండోసారి ఆ మహిళ ఈ కార్నర్లోకి వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ వచ్చాడు. చూడండి అదిగో మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆ మహిళ వెనక్కి తిరగగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి 2 సార్లు ట్రై చేశాడు. 30 సెకండ్ల వ్యవధిలో 2 సార్లు ట్రై చేశాడు. మళ్ళీ ఆ మహిళ వెనక్కి వెళ్ళేసరికి అతను లోపలికి వెళ్ళిపోయాడు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ వ్యక్తి బయటకు వచ్చే సమయంలో ఆ మహిళను చూసి ఒక్కసారిగా భయంతో లోపలికి వెళ్ళిపోయాడు? 30 సెకండ్ల వ్యవధిలో ఈ అనుమానాస్పద వ్యక్తి కదలికలు 2 సార్లు అక్కడ రికార్డ్ అయ్యాయి. ఆ మహిళ మళ్ళీ వెనక్కి చూడగానే చూసారా? చీపురుతో తుడుస్తోంది, చాటలోకి ఎత్తింది. ఆ చాట్లోకి తీసుకున్న దాన్ని మళ్ళీ ఈ మూలకు రాగానే ఆ వ్యక్తి బయటకు రావడానికి ట్రై చేశాడు. ఆమె మళ్ళీ వెనక్కి వెళ్తుంది చూడండి ఒకసారి. అదిగో ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి ట్రై చేస్తుంది చూడండి ఒకసారి. అదిగో ఆమె వెనక్కి వెళ్ళగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఆ మహిళ బహుశా తెలుసు అతను గుర్తుపడుతుందని కొన్ని ఉండుంటాడు. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. అతని చేతిలో ఏదో ఉంది. ఇక్కడ కేవలం ఇప్పటివరకు ఆ స్ట్రీట్లో ఈ ఒక్క కెమెరా మాత్రమే ఉంది.
ఆ సీట్లో ఈ ఒక్క కెమెరా మాత్రమే ఉంది. ఆ కెమెరాలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించలేదు అని అన్నారు. ఆ గేట్లోంచి ఏ వ్యక్తి బయటికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు అన్నారు. కానీ ఈ వ్యక్తి బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి ఒకసారి, అదిగో ఆ వ్యక్తి బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడు. ఆ మహిళను చూసి కంగారుగా లోపలికి వెళ్ళిపోయాడు. దాక్కుని చూస్తున్నాడు. గుమ్మంలో నుంచి తల బయటికి పెట్టి చూస్తూ ఉన్నాడు, అక్కడ ఎవరైనా ఉన్నారేమోనని. ఆ మహిళ అటువైపు తిరగగానే 2 సార్లు వెళ్ళిపోయాడు. అంటే తనను గుర్తుపడుతుందేమోనని అనుకుని ఉండుంటాడు. ఇప్పుడు ఆ మహిళ ఆ సమయంలో అక్కడ తుడుస్తున్న మహిళ ఎవరో తెలిస్తే ఆ సమయంలో అనుమానాస్పద వ్యక్తిని ఆ గేటు దగ్గర గుర్తించిందని ఆ మహిళని అడిగితే ఆ మహిళ ఏం గుర్తు చేసుకుంటుందో చూడాలి. ఆ గుమ్మంలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? సో ఇప్పటి నుంచి అంటే పోలీసులు ఇంతవరకు చెప్పారు ఆ గేట్లోంచి ఎవరు లోపలికి వెళ్ళిన దృశ్యాలు లేవు, బయటకు వచ్చిన దృశ్యాలు లేవు అని. అందుకే ఆ పక్కింటి పైనుంచి వెళ్ళాడా, వెనకింటి పైనుంచి వెళ్ళాడా అని కొన్ని అనుమానాలు వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి ఒక్కసారి, అదిగో బిగ్ టీవీ ఆ సీసీ ఫుటేజ్ను చాలా నిశితంగా పరిశీలించింది. బిగ్ టీవీ నేర పరిశోధనలో పోలీసులకు ఉపయోగకరమైన సాక్ష్యాలను సంపాదించడానికి ఆ ప్రదేశానికి పదే వెళుతూ అక్కడ ఏ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయనే వివరాలను కూడా బిగ్ టీవీ పరిశోధిస్తూ వస్తోంది. ఆ ఫుటేజ్ని మా టీం పరిశీలించినప్పుడు ఆ అనుమానాస్పద వ్యక్తి కదలికలు బిగ్ టీవీకి కనిపించాయి. బిగ్ టీవీ బయట పెట్టిన ఈ అనుమానాస్పద వ్యక్తి కదలికలు ఇప్పుడు పోలీసులకు నేర పరిశోధనలో ఉపయోగపడే అవకాశం ఉంది. అక్కడ గోడ పక్కన తచ్చాడుతున్న వ్యక్తి ఎవరు, గోడ పక్క నుంచి నక్కి చూస్తున్న వ్యక్తి ఎవరు? బహుశా ఆ వ్యక్తే ఈ సహస్రను చంపేసి ఉంటాడు. ఆ 6వ తరగతి చదువుతున్న 12-13 సంవత్సరాల బాలికను 20 సార్లు కత్తితో పొడిచి గొంతు కోసి కిరాతకంగా చంపిన వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు అవే అయి ఉంటాయనే అనుమానం కలుగుతోంది. చూడండి ఒక్కసారి, అదిగో మీకేమనిపిస్తుందో ఒక్కసారి కమెంట్ చేయండి. మీకు కూడా అనుమానం కలుగుతోందా లేదా? ఒక్కసారి నేను ఆ 2 దృశ్యాలు అంటే ఆ వ్యక్తి బయటకు రావడానికి ట్రై చేయటం 30 సెకండ్ల వ్యవధిలో 2 సార్లు ట్రై చేశాడు. ఇప్పుడు నేను మీకు మొదటి నుంచి కూడా చూపిస్తాను. ఒకసారి పీసీఆర్ ఆ మహిళ చూడండి ఒకసారి, అదే మొదటి వీడియో. ఆ మహిళ ఫస్ట్ వీడియో దగ్గర నుంచి ప్లే చేద్దాం. ఫస్ట్ వీడియో దగ్గర నుంచి ప్లే చేస్తున్నాం. చూడండి ఒకసారి కంప్లీట్గా. అదిగో ఆ మహిళ తుడుస్తోంది, చూసారా? ఆ మహిళ తుడుస్తోంది. ఇప్పుడు ఆ వెనక ఉన్న గేట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు రావడానికి ట్రై చేస్తాడు. అదిగో చూడండి ఒకసారి, బయటకు రావడానికి ట్రై చేశాడు. ఆ మహిళ వెంటనే లేచి వెనక్కి తిరిగింది. వెనక్కి తిరగగానే ఆ వ్యక్తి టప్మన్ లోపలికి వెళ్ళిపోయి, అదిగో చూసారా? ఆ మహిళ లేవగానే వెంటనే కంగారుగా లోపలికి వెళ్ళిపోయాడు. పోనీ ఒక్కసారైనా అంటే 2 సార్లు. ఈ మహిళ ఇటు వచ్చింది కదా, ఇటువైపు నుంచి మళ్ళీ ఆ మహిళ ముందుకు వెళ్తుంది. చూడండి, అదిగో ఆ తుడుస్తున్న మహిళ మళ్ళీ ముందు వైపుకి వస్తుంది. రెండో వీడియో ప్లే చేయండి. అదిగో ఆ కార్నర్లోకి వచ్చింది కదా, మళ్ళీ వచ్చాడు చూడండి ఒక్కసారి. అదిగో రెండోసారి మళ్ళీ వచ్చాడు చూడండి. ఆ మహిళ వెనక్కి చూడగానే మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. ఈ అనుమానాస్పద కదలికలు ఎవరివి? ఆ చాట పట్టుకుని ఆమె ముందుకు వచ్చిందిగా, మళ్ళీ 2సారి బయటకు వచ్చాడు చూడండి. ఆమె వెనక్కు తిరగగానే మళ్ళీ సప్మని లోపలికి వెళ్ళిపోతాడు చూడండి. అదిగో చూడండి ఒకసారి, మళ్ళీ కంగారుగా లోపలికి వెళ్ళిపోయాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? బయటకు రావడానికి ట్రై చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఆ మహిళను చూసి ఎందుకు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు? ఆ చీపురు పట్టుకుని తుడుస్తున్న మహిళను చూసి ఎందుకు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. బహుశా ఈ వీడియో నేర పరిశోధనలో చాలా కీలక సాక్ష్యంగా మారే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అప్పుడే 3 రోజులు అయిపోయింది. సోమవారం ఈ హత్య జరిగింది. 3 రోజులు అయిపోయింది. అప్పుడే 3 రోజులు అయిపోయినప్పటికీ కూడా హంతకుడికి సంబంధించిన వివరాలు తెలియలేదు. సోమ, మంగళ, బుధ, గురు, అప్పుడు ఇది 4వ రోజు. 3 రోజులు గడిచిపోయే 4వ రోజు అయిపోయింది. ఇంతవరకు కూడా పోలీసులు అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించినవి కానీ హంతకుడితను అని కానీ బయటపెట్టడానికి కావలసిన సాక్ష్యాలు దొరకలేదు అని చెప్తున్నారు. పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. ఆ దగ్గరలోనూ పక్క స్ట్రీట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నారు. కానీ బిగ్ టీవీ ఆ సీసీ ఫుటేజ్ను అత్యంత నిశితంగా పరిశీలిస్తే ఒక వ్యక్తికి సంబంధించిన అనుమానాస్పద కదలికలు కనబడుతున్నాయి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఇప్పటి వరకు సీసీటీవీలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు దొరకలేదు అన్నారు. గేటు ఉంది, కానీ గేట్లోంచి ఎవరు వెళ్ళినట్టుగా కానీ గేట్లోంచి ఎవరు బయటకు వచ్చినట్టుగా కానీ ఏమీ రికార్డు కాలేదు అని చెబుతూ ఉన్నారు. కానీ పోలీసులు రిలీజ్ చేసిన కొంత సీసీ ఫుటేజ్ని బిగ్ టీవీ టీం నిశితంగా పరిశీలిస్తే అందులో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు బిగ్ టీవీ టీంకి దొరికాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాం. అదిగో చూడండి ఒకసారి, ఆ వ్యక్తి బయటకు వచ్చాడు, ఆమె లేగానే వెంటనే వెళ్ళిపోయాడు. సో ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మళ్ళీ ఎలా బయటికి వెళ్ళాడు? అక్కడి నుంచి కంప్లీట్గా మళ్ళీ
ఆ బాలిక తండ్రి వచ్చేంత వరకు ఉన్న దృశ్యాలను మనం చూస్తే, ఆ బాలిక తండ్రి వచ్చేంత వరకు ఉన్న దృశ్యాలు చూస్తే ఆ సమయంలో ఎవరు బయటికి వెళ్ళకపోతే బహుశా ఈ వ్యక్తి ఏ వెనక వైపు నుంచో లేదా మళ్ళీ పైకి వెళ్ళి ఆ పైనుంచి ఎటువైపు నుంచి అయినా పారిపోయి ఉండాలి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ బాత్రూమ్ వెనుక ఎగ్జిట్ డోర్ ఉంది. ఆ డోర్లో నుంచి వెళ్ళిపోయాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడండి ఒకసారి, అతను 2 సార్లు బయటికి రావడానికి ట్రై చేశాడు. 2 సార్లు కూడా ఆ మహిళ అక్కడే ఉంది. దీంతో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అయితే అది గ్రౌండ్ ఫ్లోర్. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వాష్రూమ్ ఉంది. ఆ వాష్రూమ్కి ఎగ్జిట్ డోర్ ఒకటి ఉంది. ఆ ఎగ్జిట్ డోర్లోంచి వెళ్ళిపోయాడా అనే కోణంలో దర్యాప్తు చేశారా లేదా అనే డౌట్స్ వస్తున్నాయి. నిన్న బిగ్ టీవీ టీం ఆ నేర పరిశోధన స్థలం దగ్గరికి వెళ్ళింది. అన్ని స్ట్రీట్లలోనూ కూడా మేము కలియదిరిగాము. అక్కడున్న సీసీ ఫుటేజ్ని పరిశీలించే ప్రయత్నం కూడా చేశాం. కానీ పోలీసులు మాత్రం చాలా సందర్భాల్లో ఎవరిని అక్కడికి రానివ్వట్లేదు. అక్కడే ఉన్న ఒక సీసీ ఫుటేజ్ తీసుకోవడానికి మేము కూడా వెళ్తే అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి వచ్చి మేము ఇది ఎవరికి చూపించము అని అన్నారు పోలీసులు. కానీ నేర పరిశోధనలో మీడియా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్పినప్పటికీ కొంత వినలేదు. ఇప్పుడు పోలీసులకే క్లూ ఇచ్చే సాక్ష్యం, పోలీసులకే క్లూ దొరికే ఒక సాక్ష్యం బిగ్ టీవీ దగ్గర ఉంది. బిగ్ టీవీ టీం చేసిన పరిశోధనలో ఆ అనుమానాస్పద వ్యక్తి కదలికలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు కేవలం పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసింది ఏంటి అంటే, వెనుక ఇంటి వైపు కొంత గ్యాప్ ఉంది, ఆ ఇంటి వైపు అతను దూకి వెళ్ళిపోయాడా అని అనుమానాలు వ్యక్తం చేశారు. లేదు, ఇటు పక్కన్న ఇంట్లోకి సెకండ్ ఫ్లోర్లో నుంచి దూకడానికి అవకాశం ఉంది, అటు దూకి వెళ్ళిపోయి ఉంటాడా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. కానీ ఆ గుమ్మం దగ్గర ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేవు అని చెబుతూ వచ్చారు. సో మా బిగ్ టీవీ టీం చూసిన తర్వాత ఆ వ్యక్తి కదలికలు కనిపించాయి. ఆ వ్యక్తి కదలికలు ఎవరివి? ఆ వ్యక్తి చూడండి ఒకసారి, మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. ఆ లోపలికి వెళ్ళిపోయిన వ్యక్తి బయటికి ఎటువైపు నుంచి వెళ్ళాడు? ఆ వెనుక ఓపెన్ చేసి ఉన్న మళ్ళీ 4th ఫ్లోర్కి వెళ్ళి ఆ పెంట్ హౌస్కి వెళ్ళి అక్కడి నుంచే ఆ పెట్టగోడెక్కి అటువైపుకి వెళ్ళి దూకి వెళ్ళిపోయాడా? లేదు, సెకండ్ ఫ్లోర్లోకి దూకి మళ్ళీ మామూలుగా వేరే గేట్లోంచి వచ్చి బయటికి వెళ్ళిపోయాడా? ఆ గ్రౌండ్ ఫ్లోర్లో వాష్రూమ్ ఉంది, ఆ వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ఎగ్జిట్ ఉంటే అటు నుంచి వెళ్ళిపోయాడా? ఈ కోణంలో పోలీసులు పరిశోధన చేశారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి క్లూ దొరకలేదు అని చెప్తున్నారు. అందరూ కూడా ఎటువంటి క్లూ దొరకలేదు అని చెప్తున్నారు. కానీ బిగ్ టీవీ ఈ నేర పరిశోధనలో ఉపయోగపడే అత్యంత ఒక క్లూని పసిగట్టింది. అదే ఆ క్లూనే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సహస్ర 6వ తరగతి చదువుతోంది, కేవీలో 6వ తరగతి చదువుతోంది. ఆ రోజు సహస్రకు సెలవు కావడంతో సహస్ర సోదరుడికి లంచ్ బాక్స్ ఇమ్మని చెప్పి సహస్రకు చెప్పి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు వాళ్ళ వర్క్ ప్లేస్కి. 12 అయినప్పటికీ కూడా సహస్ర బాక్స్ ఇవ్వకపోవడంతో తండ్రి ఇంటికి వచ్చి చూశాడు. తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఆ పెంట్ హౌస్లో వాళ్ళ ఇంట్లో సహస్ర రక్తపు మడుగులో పడి ఉంది. తమ కన్నబిడ్డ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి వెంటనే ఆ తండ్రి హృదయం పగిలిపోయింది, గుండె పగిలిపోయి ఒక్కసారిగా భయంతో కిందకు వచ్చి పోలీసులకు చెప్పాడు. కింద ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాడు. పోలీసులు వచ్చారు, అన్ని క్లూస్ కూడా సేకరించారు. వేలిముద్ర నిపుణులు వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చింది, అన్ని సేకరించారు. కానీ ఎటువంటి ఆధారం కూడా దొరకలేదు. బయటికి వెళ్ళారు. పక్కన ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు దొరకలేదు అన్నారు. పక్క సీట్లోకి వెళ్ళారు, వీధి చివరికి వెళ్ళారు. అంత సీసీ ఫుటేజ్ని సేకరించిన ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు బయట పడలేదు అని చెప్తున్నారు. ఈ రోజుకి 4వ రోజు అయిపోయింది. ఇది మాత్రం ఆ సీట్లో చివరున్న డెడ్ ఎండ్ లో ఉన్న ఒక ఇంటికి ఉన్నటువంటి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. ఇందులో కూడా ఎటువంటి అనుమానాస్పద కదలికలు లేవని చెప్పారు. కానీ బిగ్ టీవీ మొత్తం సీసీ ఫుటేజ్ అంతా పరిశీలిస్తూ ఉంది, అందరినీ విచారిస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో పదే పదే మాట్లాడుతూ ఉంది. మా బిగ్ టీవీ చేసినటువంటి పరిశోధనలో అదిగో ఆ అనుమానాస్పద వ్యక్తి కదలికలు బయటపడ్డాయి. మరి ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ సమయంలో బయటికి రావాలని అనుకున్నాడు? అక్కడ రోడ్డు తుడుస్తున్న ఆ మహిళను చూసి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు? పైగా ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలుసా? ఆ మహిళ చూడండి ఒకసారి, ఆమె అక్కడ వంగుని తుడుస్తా లేచింది, ఆ లేచి వెనక చూసేసరికి వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి, అదిగో ఆమె తుడుస్తోంది, ఆమె అలా లేగానే వెళ్ళిపోయాడు. అదిగో చూసారా, బయటకు వచ్చాడు, ఒక కాలు బయటికి పెట్టాడు. మళ్ళీ ప్లే చేయండి ఒకసారి, మళ్ళీ ప్లే చేద్దాం. చూడండి, ఒక కాలు బయటికి పెడతాడు. చూడండి, అదిగో చూడండి ఒకసారి, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం వాటిని, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం వాటిని. అదిగో చూడండి ఒకసారి, ఒక అట్టిపడి బండి అనుకుంటా వెళ్తుంది. అప్పుడే చూడండి ఒకసారి, ఒక కాలు బయటికి అదిగో చూడండి ఒకసారి, కాలు బయటికి పెట్టాడు. ఆమె అదే సమయంలో పైకి లేచింది. ఒక్కసారిగా ప్లే చేయండి, ప్లే చేద్దాం. చూడండి ఒకసారి, ఫ్రీజ్ చేసి అక్కడ కనబడుతున్నాడు కదా, కానీ క్లారిటీ. అదిగో ఆమె లేగానే వెనక్కి వెళ్ళిపోయాడు. ఆమె అలా లేగానే వెనక్కి వెళ్ళిపోయి లోపలే ఉండిపోయాడు. రెండోసారి మళ్ళీ ట్రై చేశాడు బయటికి రావడం. ఆమె ఇలా వెనక్కి వచ్చింది. అటు నుంచి ఆ సీట్లో ఆ రోడ్ నుంచి
రైట్ సైడ్కి ఇటువైపు వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ముందుకు వెళ్ళింది కదా, అదిగో మళ్ళీ బయటికి రావడానికి ట్రై చేశాడు, ఆమె వెనక్కి తిరిగింది. చూసారా, ముందుకు రావడానికి ట్రై చేశాడు, ఆమె వెనక్కి తిరిగింది. వెనక్కి తిరగగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె వెనక్కి తిరిగి ముందుకు వెళ్ళగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అంత అనుమానాస్పదంగా అతను బయటికి రావాలని ఎందుకు అనుకున్నాడు? ఆ వ్యక్తి ఎవరు? ఆమెను చూసి ఎందుకు భయంతో లోపలికి వెళ్ళిపోయాడు? ఆ తర్వాత ఆ వ్యక్తి ఎటువైపు నుంచి బయటికి వెళ్ళాడు? మరి ఆ వ్యక్తి అసలు ఎవరు? ఆ స్ట్రీట్లో ఆ చుట్టుపక్కల ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా అయి ఉంటాడా? అదే స్ట్రీట్లో ఉంటున్నటువంటి వ్యక్తి అయి ఉంటాడా? బహుశా వేరే వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేని వ్యక్తి అయితే ఆ మహిళను చూసినప్పటికీ కూడా మామూలుగా వెళ్ళిపోయి ఉండేవాడు. అంటే బహుశా ఆ వ్యక్తి అడుగుతారు కదా, ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ఎవరున్నారు, మీరు ఎవరినైనా చూశారని అడిగితే బహుశా ఆ మహిళ తన పేరు చెప్తుందేమోనని భయం వేసి గుర్తుపట్టకుండా ఉండటానికి అతను ఆ మహిళ కంటపడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. సో అందుకే పోలీసులు ఇప్పటికీ చెప్తున్నారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు బయటపడలేదని. కానీ ఆ మహిళను చూసి అతను భయంతో లోపలికి వెళ్ళిపోయాడు అంటే బహుశా ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు లేదా అదే హత్య జరిగిన సహస్ర కుటుంబంతో నివాసం ఉంటున్న ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తుల, లేదు పక్కింటికి సంబంధించినటువంటి వ్యక్తుల, లేదు అదే స్ట్రీట్లో ఉంటున్నటువంటి వ్యక్తి, ఆ తుడుస్తున్న మహిళకు తెలిసినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? పోలీసులు ఇప్పుడు ఏం తేల్చబోతున్నారు అన్నది చాలా ఉత్కంఠగా కనిపిస్తుంది. బిగ్ టీవీ ఇచ్చిన ఈ క్లూ ఇప్పుడు నేర పరిశోధనలో చాలా కీలకం కాబోతుంది. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? మొత్తం ఫుల్ ఫ్రేమ్ లో నేను ఇప్పుడు మీకు ఆ దృశ్యాలు చూపిస్తాను. ఫుల్ ఫ్రేమ్ లో మీకు ఆ దృశ్యాలు చూపిస్తాను. మీరేమనుకున్నారు? ఆ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా లేదా? 2 వీడియోలు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. 2 వీడియోలు చూపిస్తాను. ఆ చివర ఉన్నటువంటి ఇల్లు అదే చూడండి ఒక్కసారి. అదిగో ఆ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా అనిపిస్తుందా? ఒక్కసారి మీరు చూడండి. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ కొడదాం. ఫుల్ ఫ్రేమ్ తీసుకుందాం. ఓకే, ఆ వ్యక్తి కదలికలు మీకు అదిగో చూడండి ఒకసారి. అదిగో మరి ఎందుకు చూసారా, అలా వచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ మహిళతో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా అయితే ఏదైనా మాట్లాడి వెళ్ళి ఉండేవాడు. చూడండి ఒకసారి. ఆ కదలిక అనుమానాస్పద కదలికే కదా బిగ్ టీవీ ఆ అనుమానాస్పద వ్యక్తి కదలికలను ఆ గేటు దగ్గర గుర్తుపట్టింది. ఆ నిందితుని ఇప్పుడు పోలీసులు ఏ విధంగా ట్రేస్ చేయబోతున్నారు అంటే ఆ వ్యక్తి లోపలికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ బయటికి ఎలా వెళ్ళాడు? ఇప్పుడు ఇటువైపు అంటే ఆ చివరన కనిపిస్తున్న గేటు కాకుండా ఈ ముందు గేట్లో నుంచి ఏమన్నా బయటకు రావడానికి ట్రై చేశాడా? అక్కడ ఉన్న గోడ దూకాడా? లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి. ఆ వ్యక్తి అదిగో అక్కడ కనబడుతున్నాడు కదా, కనబడిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఫస్ట్ గేట్లో ఉన్న చూడండి అదిగో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గేట్ పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కదా. ఓపెన్ చేసి ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో ఏదో కదలిక కనబడుతుంది చూడండి ఒక్కసారి. మరి ఈ వ్యక్తికి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కదలిక చూడండి. ఇప్పుడు గేట్ దగ్గరే ఉన్నాడు. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కార్నర్లో లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో ఏవో కదలికలు కనబడుతున్నాయి కదా, అట్నుంచి ఏమన్నా దూకొచ్చేసి ఉంటాడా? లేదు, అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వాష్రూమ్ ఉంది. ఆ వాష్రూమ్కి ఎగ్జిట్ ఉందని తెలుస్తుంది. ఒకసారి బిగ్ టీవీ మరోసారి ఆ ప్రదేశానికి వెళ్దాం. ఆ గేట్ దగ్గర నుంచి అక్కడున్న వాష్రూమ్ లోపల నుంచి ఉన్నటువంటి ఎగ్జిట్ ఏంటి ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ప్రత్యక్షంగా చూపించడానికి బిగ్ టీవీ టీం అక్కడికి వెళ్ళబోతుంది. పోలీసులకు ఈ కేసులో ఎటువంటి క్లూస్ దొరకలేదంటున్న పోలీసులకు నేర పరిశోధనలో ఉపయోగపడే అత్యంత ఒక అనుమానాస్పద వ్యక్తి కదలికలను బిగ్ టీవీ ఇప్పుడు సాక్ష్యంగా అందించబోతుంది. ఆ కదలికలు ఎవరో తెలిస్తే, ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే కేసు చిక్కుముడి చాలా వరకు వీడిపోయే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఎందుకు ఆ మహిళను చూసి భయంతో లోపలికి వెళ్ళిపోయాడు? ఆ వ్యక్తి ఎవరు? ఆ మహిళకు తెలిసిన వ్యక్తి అయి ఉంటాడా? అందుకే ఆ మహిళను చూసి భయంతో మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడా? మరి 9:57 ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు లేరా? ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తుల కదలికలేనవి, లేదు పక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి కదలికల, ఎదుటి బిల్డింగ్ లో ఉన్న వ్యక్తి కదలికల, ఆ స్ట్రీట్ లో ఉన్న వ్యక్తి కదలికలవి, ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ మహిళను చూసి వెళ్ళిపోయాడు అనేది తేలాల్సి ఉంటుంది. సరిగ్గా ఒకవేళ ఎవరైనా ఉంటే అక్కడ తుడుస్తున్న మహిళ ఈ సమయానికే అక్కడ తుడుస్తున్న మహిళ ఎవరో ఆ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళకి, ఆ పక్కింట్లో ఉన్న వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ తుడిచిన రోజు అంటే సోమవారం ఉదయం 9:57 నువ్వు గేట్ దగ్గర ఎవరినైనా చూసావా అని అడిగితే ఆ మహిళ ఏం చెబుతుందో చూడాలి. ఎవరిని ఆ మహిళ గుర్తు చేసుకుంటుందో చూడాలి. ఆ మహిళని చూసి ఎందుకు అతను లోపలికి వెళ్ళిపోయాడో తెలియాల్సి ఉంటుంది. అదిగో చూడండి ఒకసారి 9:57 ఆ సీసీ ఫుటేజ్ పైన ఆ డేట్ కనబడుతుంది చూసారా, ఆ టైం కనబడుతుంది చూసారా. అదిగో 18వ తారీఖు 9:57 ఉదయం 9:57
రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ 9:30 తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన సరిగ్గా 28 నిమిషాలకి రికార్డ్ అయినటువంటి వీడియో. అంటే వాళ్ళు వెళ్ళిపోయిన పావు గంటలోనే ఈ హత్య జరిగి ఉండాలి. ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఎస్కేప్ అయ్యాడు. 9:57 రికార్డ్ అయిన దృశ్యాలు అవి. అంటే ఆ మహిళ గుర్తు పట్టగలుగుతుందా? 9:57 ఆ రోడ్డు పైన తుడుస్తున్న మహిళను చూసి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా చూస్తుంటుంటాం, ఇటువైపు నుంచి ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు మనం ఇటు సైడ్ ఉంటాం, ఇలా చూడగానే వెళ్ళిపోతారు లోపలికి. ఆ ఒక్క చిన్న గ్లాన్స్లో ఆ లుక్లో మనకు అటువైపు ఉన్నది తను కదా అని అనిపించే అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరు నన్ను చూసి వెళ్ళిపోయారు, ఈ వ్యక్తి పలానా కదా అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, కానీ లైట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ మహిళకు ఆ వ్యక్తిని గుర్తు చేసుకునే అవకాశం ఉంటుందా? గుర్తు చేసుకోగలుగుతుందా? అక్కడ తుడుస్తున్న మహిళ ఎవరు? ఆ మహిళను చూసి వెళ్ళిపోయినటువంటి 2 సార్లు పైగా ఆ మహిళ ఒకసారి ఇట్లా తుడుస్తూ ఉంటుంది. తుడిచిన తర్వాత ఒకసారి లేచి ఇలా చూడగానే ఆ వ్యక్తి స్వప్నం లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు. రెండోసారి ట్రై చేశాడు. మళ్ళీ ముందుకు వెళ్ళిన ఆ మహిళ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇలా చూడగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఆ మహిళ కొంచెం అనుమానం వచ్చిండి ఉండాలి, నన్ను చూసే తను ఎందుకు 2 సార్లు లోపలికి వెళ్ళిపోయాడు అనే అనుమానం జనరల్గా ఎవరికైనా వస్తుంది. బహుశా ఆ మహిళ కూడా అలాంటి అనుమానం వస్తే ఆ వ్యక్తి పలానా వ్యక్తి అయి ఉంటాడు, లేదో పలానా వ్యక్తి లాగా ఉన్నాడు అనైనా ఆ మహిళ చెప్పగలుగుతుంది. అంటే ఇప్పుడు ఆ మహిళ చెప్పేటటువంటి సాక్ష్యం చాలా కీలకం కాబోతుంది. బహుశా ఆ గుమ్మం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరో క్లారిటీ లేకపోవచ్చు ఇప్పుడు మనకి దృశ్యాల్లో, కానీ అక్కడ తుడుస్తున్న మహిళ ఎవరో తెలిస్తే తనను చూసి ఎందుకు లోపలికి వెళ్ళిపోయాడు, ఆ లోపలికి వెళ్ళిపోయిన వ్యక్తిని తను చూసిందా అనే వివరాలు సేకరించగలిగితే కేసు చిక్కుముడి వీడిపోయే అవకాశం ఉంటుంది. ఈ కేసులో చాలా కీలకంగా భావిస్తున్నటువంటి ఒక క్లూని బిగ్ టీవీ పోలీసులకు అందిస్తూ ఉంది. బహుశా ఆ క్లూ ఆధారంగా ఇప్పుడు కేసు చిక్కుముడి వీడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే బిగ్ టీవీ టీం కూడా అక్కడికి వెళుతుంది. ఆ గేటు దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి హంతకుడు అయితే అక్కడ నుంచి అతను తప్పించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఎటు నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అనేది కూడా మనం పరిశీలిద్దాం. మరి ఆ రోజు డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొచ్చారు పోలీసులు. మరి డాగ్ స్క్వాడ్ ఎటువైపు దారి చూపించింది, ఆ వ్యక్తి అనుమానాస్పద వ్యక్తి హంతకుడు ఎటువైపు పారిపోయి ఉంటాడు అనటానికి కావాల్సిన క్లూస్ ని డాగ్ స్క్వాడ్ అందించింది అనే వివరాలను కూడా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుంది. పోలీసులు ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్తున్నారు. ఇటు బైక్ ఆ సమయంలో వేరే వాళ్ళు కూడా ఎవరో బైక్ వేసుకొచ్చారు. అటు ఒక తోపుడు బండి వెళుతుంది, ఆ తోపుడు బండి వెళ్ళినటువంటి కొన్ని సెకండ్స్గా చూడండి, అదిగో రెడ్ సర్కిల్, ఆ ఎల్లో సర్కిల్ చూసారా, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ ఒకసారిగా పైకి లేస్తుంది చూడండి. ఆ ఒంగుని తుడిచిన మహిళ చేటలోకి ఆ తుక్కు తీసుకున్న తర్వాత అదిగో లేగానే వెళ్ళిపోయాడు. ఆ మహిళ ఇటువైపు వచ్చిన మహిళ మళ్ళీ ఇటువైపు వెళ్ళేసరికి అందుకే ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. అదే క్లూ, మనకి ఇదే సాక్ష్యం. ఈ కేసు మొత్తం చిక్కుముడిని విప్పేసే సాక్ష్యం ఇది ఒక్కటే. బిగ్ టీవీ ఇస్తున్నటువంటి ఈ ఒక్కటే ఇప్పుడు కేసు చిక్కుముడిని మొత్తం విప్పడానికి, హంతకుని పట్టించడానికి కావాల్సినటువంటి క్లూ బహుశా ఇదే. ఒకవేళ ఆ వ్యక్తి ముఖ కవలికలు మనకి కనిపించట్లేదు, కానీ బహుశా ఆ మహిళకు తెలిసి ఉండొచ్చు. నిత్యం ఆ స్ట్రీట్లో ఎక్కడో ఒక చోట చూసేటటువంటి వ్యక్తి అయితే ఆ మహిళ ఆ వ్యక్తిని గుర్తుపట్టే అవకాశం బహుశా ఉండొచ్చు. అందుకే ఆ మహిళను చూసి అతను వెనక్కి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ మహిళ గుర్తుపట్టడానికి అవకాశం లేని వ్యక్తి తన అయ్యుండుంటే ఆ వ్యక్తి పరుగున బయటకు వచ్చి ఎస్కేప్ అయిపోయి ఉండేవాడు. కానీ ఆ మహిళను చూసి ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు అంటే ఆ మహిళ గుర్తుపడుతుందేమోననేటటువంటి భయంతోనే లోపలికి వెళ్ళిపోయాడు అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే కొంతమంది కమెంట్ చేస్తున్నారు, ఆ వీధికి పక్క వీధిలో ఉన్న సీసీ ఫుటేజ్ చూడండి, ఆ వీధిలో వస్తున్నట్లుగా తెలుస్తుంది కదా, ఆ బండి వచ్చింది కదా అని అంటూ ఉన్నారు. కరెక్ట్, నిన్న కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులతో కూడా అదే మాట్లాడడం. పక్క స్ట్రీట్లో ఉన్న కెమెరాస్ని కూడా మనం తీసుకోవడానికి ట్రై చేసాం. అప్పటికి పోలీసులు అక్కడికి వచ్చి తీసుకోవడానికి మేము ట్రై చేస్తున్నాం, మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని పోలీసులు అన్నారు. అప్పటి నుంచి కూడా మాకు కూడా చాలా బాధగా ఉంది. ఆ చిన్నారిని 20 కత్తిపోట్లతో చంపేసిన తరువాత ఎలాగైనా సరే ఈ హంతకుడు దొరకాలి, ఎందుకు క్లూ దొరకట్లేదు అని మేము కూడా చాలా తప్పించిపోయాం. అందుకే ఉన్న సీసీ ఫుటేజ్ పదే బిగ్ టీవీ టీం చూసింది. బిగ్ టీవీ టీం పదే ఆ ఫుటేజ్ని చూస్తూ ఉంటే అందులో క్లూ దొరికింది మా టీంకి. అనిల్ మా టీం సభ్యులు కూడా గుర్తించారు దాన్ని. మా టీంకి దొరికిన తర్వాత ఎస్ ఇక్కడెక్కడో అనుమానాస్పద వ్యక్తి కదలికలు ఉన్నాయి చూడండి అని వెంటనే ఇచ్చేసరికి మొత్తం టీం అంతా వచ్చింది. దాన్ని మేము బిగ్ స్క్రీన్ పైన వేసుకుని చూసాం. మొత్తం బిగ్ టీవీ టీం అంతా అక్కడికి వచ్చి ఎస్ ఈ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి అవునా అని నిర్ధారించుకున్న తర్వాత దీన్ని బ్రేక్ చేసాం. ఎస్ ఈ ఆధారం ఇప్పుడు కేసు నిరూపణలో కీలకం కాబోతుంది అని మొత్తం బిగ్ టీవీ టీం అంతా కూడా బిగ్ స్క్రీన్ పైన వేసి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను
గుర్తించిన తర్వాత దీన్ని మేము టెలికాస్ట్ చేస్తున్నాం. అక్కడ ఆ తుడుస్తున్నటువంటి వ్యక్తికి చాలా ఆ వ్యక్తిని గుర్తుపట్టగలిగితే, ఆ మహిళా వ్యక్తిని గుర్తుపట్టగలిగితే ఈ కేసులో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అతను ఎటువైపు నుంచి పారిపోయాడు అనే వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మహిళను చూసి ఎందుకు వెళ్ళిపోయాడు అని. మొన్న ఎప్పుడైతే ఈ హత్య జరిగింది అని తెలిసిన తర్వాత ఆ హత్యను బిగ్ టీవీ టీం వెళ్ళి కవర్ చేసి వచ్చిన తర్వాత నిజంగా అందరూ కలవరపాటుకు గురయ్యాం. ఈ ఎవరికి దొరకకుండా, సీసీటీవీకి దొరకకుండా నిందితుడు ఎలా ఎస్కేప్ అయి ఉండుంటాడు అని టీం అంతా కూడా మిగిలిన స్ట్రీట్లో ఉన్న సీసీటీవీస్ని పరిశీలించడానికి కూడా మేము కూడా బృందాలుగానే వెళ్ళి అవసరమైన సాక్ష్యాలను సేకరించాలనుకున్న మాకున్న అవకాశాలు ఏంటి అని మేము పరిశోధిస్తూనే వచ్చాం. కనిపించిన వాళ్ళు, ఆ స్ట్రీట్లో కనిపించిన వాళ్ళందరినీ కూడా పదే గుచ్చి మరీ అడిగాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కో సమాధానం ఏమన్నా చెబుతారా, లేదు ఎప్పుడు ఒకే సమాధానం చెప్తారా, అనుమానాస్పద మాటలు ఎవరి నుంచైనా వస్తాయని మేము కూడా గుచ్చి అడిగిన వాళ్ళని పదే కూడా అడుగుతున్నాం. ఎందుకంటే మాకు కావాలి, ఏం కావాలి అంటే 12-13 సంవత్సరాల బాలిక సహస్రాన్ని చంపింది ఎవరు, అంత కిరాతకంగా అన్ని కత్తిపోట్లు పొడిచి ఆ బాలిక నిర్దాక్షిణ్యంగా చంపిన హంతకుడు ఎవరో మాకు తెలియాల్సిందే. అందుకే మేము కూడా పరిశోధన చేస్తున్నాం. బిగ్ టీవీ పరిశోధనలోనే ఆ అనుమానాస్పద వ్యక్తి కదలికలు బయటకు వచ్చాయి. వెంటనే మేము టెలికాస్ట్ చేసాం. ఒక్కసారి ఇప్పుడు పోలీసులు ఆ మహిళను దగ్గరికి వెళ్ళి విచారిస్తే ఆ సమయంలో 9:57 నీవు తుడుస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసి ఎవరో లోపలికి వెళ్ళిపోయాడు, ఆ వ్యక్తిని నువ్వు గుర్తుపట్టగలవా అని అడిగితే ఆ మహిళా వ్యక్తిని గుర్తుపడితే మొత్తం కేసు చిక్కుముడి వీడిపోయినట్టే. అంటే బహుశా ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి వ్యక్తే, ఆ స్ట్రీట్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఆ సహస్రను హత్య చేశాడు. అందుకే ఆ తుడుస్తున్నటువంటి మహిళను చూసి అతను వెళ్ళి 9:57 చూడండి, 9:57:48 రికార్డ్ అయినటువంటి వీడియో అది. ఆ మహిళను చూసి వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. మరి 9:57 అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకెవరూ లేరా? ఆ వ్యక్తి ఎవరు? ఆ ఇంటికి సంబంధించిన వ్యక్త, పక్కింటికి సంబంధించిన వ్యక్త, వెనకింటికి సంబంధించిన వ్యక్త, అదే స్ట్రీట్ లో ఉన్న వ్యక్త, పక్క స్ట్రీట్ లో ఉన్న వ్యక్త, ఎవరు ఆ వ్యక్తి? ఆ మహిళ మాత్రమే ఒక్క గ్లాన్స్ లో చూసింది. ఒక్కసారిగా చూడండి, ఒకసారి అదిగో ఆ వ్యక్తి రావడానికి ట్రై చేశాడు. ఆ మహిళ చూడండి, ఒకసారి మరొకసారి చూడండి, లేగానే లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇది చాలా కీలకం కాబోతుంది. కొన్ని కామెంట్స్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. 100 సీసీ ఫుటేజ్లో ఇది ఈ రోజు వరకు సేకరించిన వాళ్ళకి కనపడలేదా? కనపడలేదు. ఎవరో రాజ్ అంట, రాజ్ మీకు చెప్తూ ఉన్నా. రాజ్, డౌట్లు రావచ్చు, కనపడలేదా, దాచిపెట్టారా అంటే మాలాగా ఒక బాధ్యతగా వ్యవహరిస్తే మేము ఆ రోజు నుంచి సోమవారం నుంచి కూడా మేము కూడా ఏ ఆధారం దొరుకుతుందని పరిశోధన చేశాం. దొరకలేదు. మీకు కూడా ఏదైనా దొరికితే చెప్పండి. మీ బాధ్యత గల పౌరులుగా మీ లైన్లో మీరు కూడా నేర పరిశోధనకు కృషి చేయొచ్చు. మీకున్నటువంటి సాక్ష్యాన్ని పోలీసులకు ఇవ్వచ్చు. కోడిగుడ్ల మీద ఈకలు లాగేవాళ్ళు చాలా మంది ఉంటారు, లాగేవాళ్ళు. రాజు, బహుశా నేను మిమ్మల్ని ఆ రకంగానే పోల్చుతాను, మీరు ఏమని అనుకున్నా పర్వాలేదు. నాకు కావాల్సింది ఆ 12-13 బాలికను ఎవరు చంపారు అని. నాకు అనుమానాస్పదంగా అనిపించినటువంటి సాక్ష్యాలను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు పోలీసులు కూడా ఇస్తాం. అందుకే ఇప్పుడు అనుమానాస్పద వ్యక్తి కదలికలు అక్కడ బయటపడ్డాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే కూడా తెలియచేయచ్చు. కానీ ఇప్పుడు కనపడలేదు, అప్పుడు కనపడలేదు అని అసంబద్ధమైనటువంటి కామెంట్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. బహుశా మొన్న కూడా ఏడ్చింది కదా పిన్ని, తోటి కోడలు కూతురి చిన్న పాప పీక కోసిన తర్వాత మొసలి కన్నీరు కార్చిన పిన్నిని చూశారు కదా, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉండుంటారు. సో నేను అందుకే అడుగుతున్నాను, ప్రజలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికి భయమే లేదా? నిజం చెప్పండి. 10వ తరగతి బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను పీక కోసి 20 సార్లు కత్తితో పొడిచి వెళ్ళిపోయాడు అంటే మీలో ఎంతమందికి నిజంగా భయం వేస్తుందో ఒక్కసారి కమెంట్ చేయండి. మన బంధువుల పిల్లలో, మన పిల్లలో మన కళ్ళ ముందు మెదలలేదా? నిజంగా ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళిపోవాలంటే అమ్మో భయం వేస్తుందని మీలో ఎంతమందికి అనిపించింది? నిజం చెప్పండి. మాకు కూడా అలాగే అనిపించింది. అందుకే ఆ పాపను చూడగానే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మా ప్రతినిధుల కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. తెలుసా మీకు? ఆ దృశ్యాలు ఉన్నాయి, మేము మీకు చూపించలేకపోతున్నాం. ఒళ్ళంతా కత్తిపోట్లు, పొట్టమైన కత్తిపోట్లు, చిన్న పాప కదా, అసలు అన్ని కత్తిపోట్లను ఎలా తట్టుకుని ఉంటుందో అని ఒక్కసారిగా హృదయం ద్రవించిపోయింది. తెలుసా మీకు? మేము ఆ పాప దృశ్యాలు మీకు చూపించలేకపోయాం. మేమే కాదు, ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే భయభ్రాంతులకు గురయ్యారు, కలిసిపోయారు. అసలు మన పిల్లలు ఎవరికైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లిదండ్రులు అల్లాడిపోతుంటుంటారు. మన వాళ్ళకి ఎవరికైనా చిన్నపిల్లకి అయితే అయ్యో పాపం అలా ఎలా తగిలింది అంటుంటుంటారు. పాపం చిన్నపిల్ల
20 కత్తిపోట్లతో ఆ చివరి ఊపిరి ఆగిపోతుంటే ఎలా తట్టుకుంటూ అనిపిస్తుంది కదా. ఈ సమయంలో మీకు ముందు వీడియో దొరకలేదా, వెనక దొరికిందా, గుమ్మం పక్కన దొరికాడా అని కోటి గుడ్డు మీద ఈకలు లాగటం మాని మీకు ఏదైనా నిజమైనటువంటి అనుమానం ఉంటే చెప్పండి. హంతకుడికి సంబంధించినటువంటి ఏదైనా అనుమానం ఉంటే మీకు చెప్పండి. సో నాకు ఒక అనుమానాస్పద వ్యక్తి కదలికలాగా కనపడ్డాడు. చూడండి ఒకసారి. పోనీ అతను మామూలుగా స్లోగానే లోపలికి వెళ్ళిపోతే ఎవరో అనుకుంటా. చూడండి ఒకసారి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజలుగా మిమ్మల్ని అడుగుతున్నా, నాకైతే అది అనుమానాస్పదంగా అనిపిస్తుంది. చూడండి, మహిళ తుడుస్తోంది. తుడిచిన తర్వాత అలాగే ప్లే చేయండి. చూడండి ఒకసారి. ఒక వ్యక్తి బయటకు వస్తాడు, ఆ మహిళ ఇలా వెనక టర్న్ అవగానే లోపలికి వెళ్ళిపోతాడు. ఆ మహిళ ఇలా ఉన్నంతసేపు చూస్తుంటుంటాడు. ఆ మహిళ వెనక్కి తిరగగానే లోపలికి వెళ్ళిపోయాడు. సో ఆ మహిళను చూసి లోపలికి వెళ్ళిపోయాడు. మరి అది అనుమానాస్పదం కదా. పైగా అది ఎప్పుడో తెలుసా, హత్య జరిగినటువంటి సమయంలోనే రికార్డ్ అయిన వీడియో కాబట్టి అది హత్య జరిగిన సమయంలో రికార్డ్ అయింది. 9:57:48 రికార్డ్ అయిన వీడియో. మీలో ఎంతమంది కనిపిస్తోంది చెప్పండి. ఆ చిన్నారిని చూస్తూ ఉంటే అవును కదా, మన ఇంటి బిడ్డలాగా అనిపిస్తుంది, మనకు తెలిసిన వాళ్ళ బిడ్డలాగా అనిపిస్తుంది. ఏ పాపం తెలియని చిన్నారిని 20 కత్తిపోట్లతో పొడిచిన దుర్మార్గుణ్ణి పట్టుకుని కటకటాల వెనక నెట్టాలినో, అంతకు మించిన శిక్ష వెయ్యాలినో మీలో ఎంతమంది కనిపిస్తోంది చెప్పండి. మాకు కూడా అలాగే అనిపిస్తోంది, మా టీంకి కూడా అలాగే అనిపిస్తోంది. అందుకే నిజంగా మేము ఎంత పరిశోధించామో తెలుసా, నిజంగానే దొరకలేదా. ఫస్ట్ జనరల్గానే చూసాం వీడియోని అంతటినీ కూడా. అవును కదా, గేట్లోంచి అందరూ చూసిన దృష్టి అదే. గేట్లోంచి ఎవరైనా వ్యక్తి వెళ్ళొస్తున్నటువంటి కదలికలు ఏమన్నా ఉన్నాయా? ఒక గంటన్నర నిడివిలో ఎవరైనా లోపలికి వెళ్ళారో వచ్చారన్నది మాత్రమే చూసాం. కానీ ఇంకొంచెం జూమ్ చేసి ఇంకొంచెం అనుమానాస్పదంగా చూస్తే మా టీంకి అదిగో ఆ వ్యక్తి గుమ్మలో నుంచి అలా నక్కి చూస్తున్నటువంటి ఒక వ్యక్తి కదలికలు దొరికాయి. వెంటనే ఇది అనుమానాస్పదంగా ఉంది కదా అని మేము బిగ్ టీవీ స్క్రీన్ పైన వేసుకుని చూసాం. మొత్తం టీం అంతా వచ్చారు. చూడండి, ఈ వ్యక్తి అనుమానాస్పద కదలికలుగా ఉన్నాయి కదా అని మొత్తం టీం అంతా వచ్చి చూసేసరికి అవును, ఆ మహిళ ఇలా వెనక్కి తిరిగి చూడగానే ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు. అవును, ఈ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగానే ఉన్నాయని టీం ధృవీకరించిన తర్వాత ఇది నేర పరిశోధనకు ఉపయోగపడుతుందని ఆ సమాచారాన్ని మేము పోలీసులకు తెలియచెప్పడంతో పాటు టెలికాస్ట్ కూడా చేస్తున్నాం. సో మీకేమనిపిస్తోంది? ఆ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా లేవా? ఆ మహిళను బహుశా అడిగితే ఆ 2 సెకండ్ల వ్యవధిలో ఆ మహిళను చూసి ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని బహుశా ఆ మహిళ గుర్తుపట్టగలిగితే ఈ కేసు చిక్కుముడి వీడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం దొరకని ఈ కేసులో బిగ్ టీవీ ఒక అద్భుతమైనటువంటి క్లూని సంపాదించింది. ఈ క్లూతో బహుశా ఈ కేసు చిక్కుముడి వీడిపోయే అవకాశం ఉంటుంది. మరి కొద్దిసేపట్లో మనం ఆ ప్లేస్కి వెళ్దాం. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నిన్న కూడా మనం వెళ్ళి ఆ పై ఫ్లోర్లో, టెర్రస్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూసాం. కానీ ఆ ఇంటి లోపలికి మాత్రం హౌస్ ఓనర్స్ అలౌ చేయలేదు. నిన్న మనం వెళ్ళి చేసినప్పుడు వీడియోని కూడా చూడొచ్చు. మీరు ఎవరు రావద్దు, పోలీసులు లోపలికి ఎవరిని అలౌ చేయొద్దని అన్నారు అని. సో ఆ పైకి ఎవరిని వెళ్ళనివ్వలేదు. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే ఆ లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ లోపల నుంచి పారిపోవటానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా బిగ్ టీవీ అక్కడికి వెళ్ళి పరిశోధించడానికి సిద్ధంగా ఉంది. బహుశా మరి ఆ ఇంటి ఓనర్స్ ఎలా చేస్తారో లేదో చూద్దాం. అండ్ పోలీసులకు బహుశా ఇది అదిగో చూడండి ఒకసారి. ఆ దృశ్యాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి ప్లే చేయండి, డైరెక్ట్ ప్లే చేద్దాం, ఫ్రీజ్ చేయకుండా ప్లే చేద్దాం. అదిగో చూడండి ఒకసారి. ఒకసారి అదే దాన్నే 2-3 సార్లు ప్లే చేయండి. చూసే వాళ్ళందరికీ ఏ విధమైన అనుమానం కలుగుతుందో చూద్దాం. చూడండి, అదిగో ఆ మనిషి లేగానే, ఇలా వంగిని తుడుస్తున్న మనిషి ఇలా లేగానే లోపలికి వెళ్ళిపోయాడు. 2 సార్లు, పోనీ ఒక్కసారి కాదు, 2 సార్లు ఆ మహిళను చూసి లోపలికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ అనుమానాలు కలుగుతున్నాయి. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఆ అనుమానాస్పద వ్యక్తికి కదలికలకు సంబంధించి మీరేమనుకుంటూ ఉన్నారు? అండ్ ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టగలిగితే బహుశా ఆ రోజు ఉదయం 9:57 మనకి తెలిసిన వ్యక్తి ఎవరితోనూ మాట్లాడకుండా వేగంగా వెళ్ళిపోవడం కానీ, లేదు కంగారుగా వెళ్ళిపోయిన మీకు తెలిసిన వ్యక్తి ఉండుంటే బహుశా ఆ వ్యక్తి అయ్యుండుంటాడు. ఒకవేళ మీరు రోజు చూసేటటువంటి వ్యక్తి ఆ రోజు ఏంటి వీడి రోజు ఇలాగున్నాడు అని ఎవరైనా వ్యక్తి బిహేవియర్ మీకు అనిపిస్తే వెంటనే చెప్పండి. బహుశా ఆ వ్యక్తిని మనం అనుమానించడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఎప్పుడు ఉండే వ్యక్తి మామూలుగా మాట్లాడుకుని వెళ్ళిపోతే ఓకే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ప్రవర్తన అసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రోజు ఆ స్ట్రీట్లో ఆ సమయంలో మీకు రోజు తెలిసినటువంటి వ్యక్తి ప్రవర్తన అసాధారణంగా మిమ్మల్ని చూసినా చూడనట్టుగా వెళ్ళిపోవడం కానీ, మీరు పలకరించిన ఏదో కంగారుగా వెళ్ళిపోవడం లాంటివి కానీ ఎవరికైనా వ్యక్తి చేసినట్టుగా మీకు అనిపిస్తుంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒకసారి ఆ సీట్లో ఉన్న వాళ్ళందరూ గుర్తు చేసుకోండి. ఏంటంటే వీడు ఈరోజు
పలకరించిన అలా వెళ్ళిపోయాడు, లేదంటే నన్ను చూసి కంగారుగా వెళ్ళిపోయాడు, రోజు పలకరించేవాడు ఈరోజు అటు ఇటు చూడకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, ఏదో కంగారు ఉంది అని అలా కంగారుగా వెళ్ళిపోయిన మీకు తెలిసిన వ్యక్తి ఆ 9 గంటల 20 నిమిషాలు 10 గంటల మధ్యలో 9:30 నుంచి 10 గంటల మధ్యలో అలాంటి వ్యక్తి బిహేవియర్ మీకు ఏమని అనిపిస్తే బహుశా మీరు ఆ వ్యక్తిని సస్పెక్ట్ చేయండి. ఆ వ్యక్తి ఎవరో చెప్పండి పోలీసులకి. ఆ వ్యక్తి దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం అందే అవకాశం ఉంటుంది. అందుకే మరోసారి చెప్తున్నాను, సరిగ్గా సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో మీకు బాగా తెలిసిన వ్యక్తి ప్రవర్తన ఆ రోజు అసాధారణంగా ఉంది, మిమ్మల్ని చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా ఏం మాట్లాడకుండా వేగంగా కంగారుగా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని మీరు ఆ రోజు ఏమన్నా గుర్తించినట్టుగా ఉంటే బహుశా ఆ వ్యక్తికి సంబంధించిన డేటాను పోలీసులకు తీసుకువెళ్ళి ఇవ్వండి, నేర పరిశోధనలో బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఆ మహిళను విచారిస్తే చాలా కీలకమైన సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం. అండ్ మనం ప్లేస్కి వెళ్దాం. ఆ ప్లేస్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ని మనం కూడా చెక్ చేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ని మనం కూడా చెక్ చేసి అక్కడున్న పరిస్థితులు ఏంటి అనేది అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కమెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో, ఆ దృశ్యాలు చూస్తే మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి.